ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇవాళ ఈ రాష్ట్రానికి ప్రశ్నించే గొంతుక కావాలి. రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కూడా ఇవాళ తెలంగాణకు అన్యాయం చేసినారు. కేంద్ర ప్రభుత్వం మనకు రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఈ రాష్ట్రానికి బీజేపీ తీవ్రమైన అన్యాయం చేసింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రజలను మోసపుచ్చింది. కాంగ్రెస్ పార్టీ 4 ఎంపీలు ఈ రాష్ట్రం నుంచి బీజేపీ ఎంపీలు గెలిచినా ఈ రాష్ట్రానికి వాళ్ళు ఒరగబెట్టింది లేదు, ఒక్కనాడు పార్లమెంట్ లో మాట్లాడింది లేదు. 4 ఎంపీలు గెలిచినా ఒక్కనాడు పార్లమెంట్ లో మాట్లాడలేదు. ఒక అంశం మీద వాళ్ళు ఢిల్లీలో పోరాడలేదు. కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు రావట్లేదు. ఈరోజు మన రాష్ట్రం యొక్క హక్కులు కాపాడబడాలన్నా బీఆర్ఎస్ గెలవాలి, తెలంగాణ నిలవాలి. వేరే పార్టీలకు ఏ సిద్ధాంతాలున్నా బీఆర్ఎస్ పార్టీని మాత్రం తెలంగాణ సిద్ధాంతమే. వేరే పార్టీలకు అనేక ఎజెండాలు ఉండొచ్చు, జాతీయ స్థాయి ఎజెండాలు, కానీ బీఆర్ఎస్ ది ఒకే ఎజెండా తెలంగాణ ఆత్మ గౌరవం కాపాడడం, తెలంగాణ హక్కులు కాపాడడం, తెలంగాణ ప్రయోజనాలు కాపాడటమే బీఆర్ఎస్ పార్టీ ఎజెండా. తెలంగాణ కోసం ఎవరు వచ్చినా రాకపోయినా 14 ఏళ్లు పోరాడి తెలంగాణను సాధించింది కేసీఆర్. 10 ఏళ్ల పాటు ఈ రాష్ట్రాన్ని పాలించి దేశానికి ఆదర్శంగా నిలిపింది కేసీఆర్. కేసీఆర్ గారు ఈ రాష్ట్ర ప్రజలకు శాశ్వతంగా తాగునీటి సమస్యను దూరం చేశారు, విద్యుత్ సమస్యను పరిష్కారం చేశారు. వ్యవసాయాన్ని గత ప్రభుత్వాలు దండగ చేస్తే కేసీఆర్ పండగ చేసి చూపించారు. కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో అన్ని చేస్తామని ఓటర్లను నమ్మబలికి ఇప్పుడు నట్టేట ముంచింది కాంగ్రెస్ పార్టీ. 5 గ్యారెంటీలు 13 హామీలని గారెడి చేసింది కాంగ్రెస్ పార్టీ. రైతు భరోసా నుంచి పంటల బోనస్ వరకు అంతా బోగస్. ఈ ముఖ్యమంత్రి గారికి పంటలు ఎండినా పట్టదు, నీళ్లు లేక రైతులు తల్లడిల్లుతుంటే ఈయన తాపకోసారి ఢిల్లీకి మాత్రం పోయేస్తున్నాడు. పంట పొలాలు చూస్తలేడు, రైతుల్ని ఓదారుస్తలేడు, రైతులకు ప్రాజెక్టుల ద్వారా గేట్లు తెచ్చి నీళ్లు ఇస్తలేడు. కానీ ప్రతిపక్ష నాయకులు ఇళ్ల చుట్టూ తిరుగుతున్నాడు, ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాడు. ప్రతిపక్ష నాయకుల మీద కేసుల్లో అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్ష నాయకుల్ని వేధించడానికి మాత్రమే ఈయనకు సమయం దొరుకుతా ఉన్నది. పాత స్కీములకు పాత రేసిండు, కొత్త స్కీముల్లోనేమో కొత్త పెట్టిండు. పాత స్కీము రైతు బంధు పాత రేసిండు, కొత్త స్కీము సిలిండర్ గుడ్డి అన్నాడు, ఉచిత కరెంట్ అన్నాడు, సగం మందికి కూడా వస్తలేదు. ఇవాళ అన్ని కొత్త పెట్టిండు. రేవంత్ రెడ్డి గారిది బూతుల పాలననే కాదు, అది బూటకపు హామీల పాలన అని ఈరోజు రాష్ట్ర ప్రజలకు తెలిపోయింది. ఎన్నికలప్పుడేమో చాలా చెప్పింది, ఇప్పుడేమో చేతులు ఎత్తేసింది. పార్లమెంట్ ఎన్నికల్లో 100 రోజుల పాలన చూసి ఓటేయాలని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. అంటే ఏది మీ అబద్ధాల పాలన చూసి ఓటేయాలన్న రేవంత్ రెడ్డి గారు? ప్రతిపక్ష కార్యకర్తల మీద, ప్రతిపక్ష నాయకుల మీద వేధింపులు పెట్టి, కేసులు అక్రమ కేసులు పెట్టి, జైళ్లలో పెట్టి ఇబ్బంది పెట్టినందుకు మీకు ఓటేయాలనా? ప్రతిపక్షమే లేకుండా ఎమ్మెల్యేలను పార్టీలోకి లాక్కుంటూ, ఎంపీలను పార్టీలోకి తీసుకుంటూ ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తున్నందుకు రేవంత్ రెడ్డి గారికి ఓటేయాలా? నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు. ఇలా రాష్ట్ర ప్రజలకు కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? ఈ లోకసభ ఎన్నికల్లో మా 100 రోజుల పాలన చూసి ఓటేయమంటున్నాడు. ఇదే కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్లు పంచింది నిజం కాదా? నోటరీ సర్టిఫికెట్లు ఇంటింటికి ఇచ్చింది నిజం కాదా? మీ బాండ్ పేపర్లలో ఇచ్చినవి అమలు చేసిండ్రా? నేను రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 2 లక్షల రూపాయల రుణమాఫీ జరిగిన పొందిన రైతులు కాంగ్రెస్ ఓటేయండి.
2 లక్షల రుణమాఫీ జరగని రైతులందరూ కారు గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. 15,000 రూపాయల రైతు బంధు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఇప్పుడైతే 10,000, మేమొస్తే 15,000 అన్నారు. 15,000 రూపాయల రైతు బంధు పొందిన రైతులు కాంగ్రెస్ ఓటేయండి. 15,000 రైతు బంధు రానటువంటి వాళ్ళు కారు గుర్తుకు ఓటేయండి అని కోరుతా ఉన్నారు. అవ్వ తాతలకు, అక్క చెల్లెళ్లకు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తాం. అవ్వా నీకు డిసెంబర్లోనే 4,000 పెన్షన్ ఇస్తానని రేవంత్ రెడ్డి గారు పబ్లిక్ మీటింగ్లలో ఊదరగొట్టిండు, నమ్మబలికిండు, ప్రజలను నమ్మించిండు. గడ్డెనెక్కగానే నట్ట నడిమిన ముంచింది రేవంత్ రెడ్డి గారు. నేను ఈ సందర్భంగా అవ్వా తాతలకు, బీడీ కార్మికులకు, నేత గీత కార్మికులకు, డయాలసిస్ పేషెంట్లను అందరికీ విజ్ఞప్తి చేస్తాము. ఈ రాష్ట్రంలో 42,80,000 మంది ఆసరా పెన్షన్దారులు ఉన్నారు. 42,80,000 మంది ఆసరా పెన్షన్దారులు 4,000 పెన్షన్ వస్తే కాంగ్రెస్ పార్టీ కోటేయింది. రేవంత్ రెడ్డి మాట తప్పితే 4,000 పెన్షన్ రానోళ్ళందరూ కారు గుర్తుకు ఓటేయండి అని నేను కోరుతాను. ఎందుకంటే ఆనాడు కేసీఆర్ మాట అంటే మాట 200 పెన్షన్లు 10 అంతలు పెంచి 2,000 ఇస్తా అంటే ఇచ్చి చూపిండు కేసీఆర్. కానీ కాంగ్రెస్ పార్టీ 4,000 ఇస్తానని అవ్వా తాతలను మోసం చేసిన పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఇంట్లో ఉన్న 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. 6 గ్యారంటీల్లో మొట్టమొదటి హామీ మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని. 2,500 రూపాయలు వచ్చిన అక్కా చెల్లెలు కాంగ్రెస్ పార్టీ కోటేయండి. 2,500 రానటువంటి వాళ్ళందరూ కారు గుర్తుకు ఓటేయండి అని నేను విజ్ఞప్తి చేస్తాను. మొత్తంగా ఇలా కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? మహిళల్ని మోసం చేసింది, రైతుల్ని నట్టేట ముంచింది, పేదలను బతుకులను ఆగం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎవరికి మీరు మేలు చేసినారు? గద్దెనెక్కిన తర్వాత రైతుల్ని మర్చిపోతుంది, అవ్వ తాతలను మర్చిపోతుంది, అక్క చెల్లెలను మర్చిపోతుంది. ఇవాళ కాంగ్రెస్ వచ్చింది. ఈ రాష్ట్రంలో 4 నెలల లోపలనే 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 38 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. కరువు విలయ తాండం చేస్తా ఉంది. కేసీఆర్ ఉండగా 5 ఏళ్లలో ఏ అక్క చెల్లె బిడ్డ పట్టుకుని రోడ్డు మీదకి రాలేదు. ఇవాళ కాంగ్రెస్ వచ్చింది, మంచినీళ్లకు కూడా కరువు వచ్చింది. రైతులు పంట పొలాలను తగలబెట్టి నిప్పు పెట్టే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ హయాంలో. పశువులు గొల్లు మేకలకు విడిచిపెట్టే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ హయాంలో. మీ నీటి తీరువా విధానం బాగలేక, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండడం వల్ల, మీ యొక్క పరిపాలన వైఫల్యం వల్ల ఇవాళ దాదాపు 20 లక్షల ఎకరాల్లో రైతుల పంటలు ఎండిపోతా ఉన్నాయి. ఈ రోజు ముఖ్యమంత్రి గారికి చనిపోయిన రైతు కుటుంబాన్ని ఓదార్చడానికి సమయం దొరకలేదు, మంత్రులకు తీరిక లేదు. అది 38 మంది ఆటో కార్మికులు చనిపోతే ఒక్కరినన్నా పరామర్శించిందా? పంటలు ఎండిపోతుంటే ఒక్కసారన్నా పంట పొలాలకు పోయి చూసారా? మీరంతా ప్రతిపక్షాల ఇళ్లకు పోవుడు, ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టుడు, ప్రతిపక్షాలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం మీద ఉన్నది ప్రేమ, కానీ రైతుల మీద మీకు ప్రేమ లేదు. పిట్టల్లాగా ఆటో కార్మికులు రాలిపోతున్నా కనికరం లేదు కాంగ్రెస్ పార్టీ. అందరికీ మోసం. ఇక రైతుల మీద నట్టేయడం వచ్చింది కదా, ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టోలో చెప్పిన దాంట్లో ఒక్కటన్నా చేసిందా రైతులకు? మీరు చూడండి, ఏం రాసింది? 100 రోజుల్లో అమలు చేస్తామని మీరు 6 గ్యారంటీలు చాప్టర్ 2 100 రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారంటీల్లో రైతులకు చెప్పిండ్రు 2 లక్షల రుణమాఫీ, 15,000 రైతు బంధు, కౌలు రైతులకు 15,000, వ్యవసాయ కూలీలకు 12,000, వరికి మక్కకు అన్ని పంటలకు 500 రూపాయల బోనస్. ఒక్కటన్నా అమలైందా? రైతులకు ఇచ్చే సహాయాన్ని పెంచుతారనుకున్నాం, కానీ మీరు ఈ రకంగా రైతుల్ని ముంచుతారని అయితే మేము అనుకోలేదు. రైతులకు సాయం పెంచుతారేమో అనుకున్నాం, కానీ ఇలా ముంచింది. ఈ ముంచిన కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో రైతులందరూ కలిసి ఈ కాంగ్రెస్ పార్టీని ముంచేది కూడా ఖాయం. ఎందుకు ఓటేయాలి?
ఏమంటాడు రేవంత్ రెడ్డి గారు రేపు? నేను రుణమాఫీ చేయకపోయినా, 500 బోనస్ ఎగబెట్టినా, 15,000 రైతు బంధు ఇవ్వకపోయినా, వ్యవసాయ కూలీలకు మొండి చేయి చూపినా మా కాంగ్రెస్ ఓటేసిండ్రు అంటడాన రేవంత్ రెడ్డి. రేపు ఇవన్నీ అమలు కావాలంటే ప్రశ్నించే గొంతుక కావాలి. ఆ ప్రశ్నించే గొంతుకనే బీఆర్ఎస్. అందుకే మీరందరూ కూడా ఇలా ప్రజలు ఆలోచించండి, బీఆర్ఎస్ కు ఓటేయండి. మేము మీ పక్షాన పోరాటం. ఆనాడు 14 ఏళ్ళు పోరాటం తెలంగాణ తెచ్చినాం. ఇలా కాంగ్రెస్ ఎంపీగా ఓడిపోయినా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే పడిపోదు. కానీ ప్రశ్నించే గొంతుక ఉంటే శాసనసభలో, పార్లమెంట్ లో, ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన పోరాటం, మీ హక్కులు వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా కాంగ్రెస్ వెంటబడి ప్రజల పక్షాన నిలబడి పోరాటం. అందుకోసం ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఇలా ఈ ఎన్నికల్లో గెలిపించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. हमारे उर्दू प्रेस है भैया, आपके लिए थोड़ा बात करना चाहता हूं। आज कांग्रेस पार्टी ने इलेक्शन से पहले बीआरएस और बीजेपी दोनों मिल लिए बोल के झूठे बात बोलते हुए वोटा लूट लिए। लेकिन आज सच लोगों के सामने आया है। अब कौन बड़े भाई छोटे भाई बन गए? छोटे भाई जाके बड़े भाई को क्या बोल रहा? बड़े भाई आगे भी आपका दुआर है ना, आगे भी तुम क्या बोल रहे? आगे भी मोदी साहब फिर जीत जाएगा, मोदी साहब का दुआ तुम्हें चाहिए क्या? तुम कांग्रेस के मुख्यमंत्री होके आगे कांग्रेस का प्रधानमंत्री बनते बोलते, या मोदी साहब को आगे भी आप ही प्रधानमंत्री बनते आपका दुआ होना बोलते हैं? बोले तो क्या बोल रहे? रेवंत रेड्डी खुद बोल रहे आगे भी मोदी साहब फिर बनेंगे। वो खुद बोलता है कि मैं आरएसएस हूं। ये आरएसएस मुख्यमंत्री को वोट देंगे क्या? सोचिए, गलत बात बोले ये लोग। आज कविता जी को क्यों अरेस्ट करे? केसीआर साहब ने बीजेपी से अलायंस नहीं करे बोल के कविता जी को आज अरेस्ट करे। अगर से हम मिल लिए तो कविता जी को क्यों अरेस्ट करते? केजरीवाल साहब को क्यों अरेस्ट करते? आप सोचो, दिल्ली में राहुल गांधी क्या बोल रहा? केजरीवाल का जो अरेस्ट है, ये जो लिकर पॉलिसी है, ये अरेस्ट गलत है बोल के राहुल गांधी बोलता। यहाँ रेवंत रेड्डी क्या बोलता? ये लिकर पॉलिसी में हम फंस गए, ये गलत है बोलते। रेवंत रेड्डी का बात एक है, राहुल गांधी का एक बात एक है। रेवंत रेड्डी साहब जो मोदी साहब बोलते वो सही है बोल रहा। राहुल गांधी क्या बोल रहा? जो मोदी साहब लिकर पॉलिसी में केजरीवाल साहब का, कविता जी का जो अरेस्ट है वो गलत है बोल के राहुल साहब बोल रहा। अब किसका सही है? रेवंत रेड्डी ने किसी का साथ काम कर रहा? ये राहुल गांधी का बात सही बोलता या मोदी साहब का बात सही बोलता? आज क्या बोल रहे हैं? राहुल गांधी जो केजरीवाल साहब को जो लिकर पॉलिसी में अरेस्ट कर रहे वो गलत है बोल के राहुल गांधी जी ने बोल रहे, लेकिन रेवंत रेड्डी साहब बोल रहे सही करे, कविता जी को अरेस्ट करे बोल के बोल रहे। ये लोग समझना चाहिए। दूसरी बात, इस राज्य में, इस दुनिया में हर कोई जानते हैं अदानी साहब कौन है। अदानी साहब मोदी साहब का दोस्त है, ये तो हर कोई बोलते हैं। राहुल गांधी ने क्या बोलता है? राहुल गांधी बोलते हैं कि अदानी साहब चोर है, अदानी साहब के पास पूरा बीजेपी का पैसे है बोल के हर दिन राहुल गांधी ने अदानी साहब के ऊपर गालियां देते रहते हैं। लेकिन रेवंत रेड्डी साहब उनसे गले मिलते हैं। रेवंत रेड्डी साहब बोलते हैं अदानी हमारा दोस्त है। अब ये किसके साथ काम कर रहे? मोदी साहब के साथ काम कर रहे या राहुल गांधी जी के साथ काम कर रहे? आप कांग्रेस के मुख्यमंत्री है या बीजेपी के मुख्यमंत्री हैं? आपके पार्टी के अध्यक्ष बोलते हैं कि अदानी साहब चोर है, अदानी साहब बहुत गंदा काम करे, गलत काम करे। तुम जाके गला मिलते हैं, तुम जाके उनसे एग्रीमेंट करते हैं, आप जाके दोस्त है बोल के बोलते हैं। हमारे मुसलमान भाई बहन ये बात समझने की जरूरत है। और बोलते हैं कि तीसरा मुद्दा, एक तरफ
राहुल गांधी ने बोलता है गुजरात मॉडल इज ए फेल्यूर मॉडल। गुजरात में गोधरा इंसिडेंट में मुसलमानों को मार दिए गए, वहां पर लोगों को जेल में रखे, गुंडागर्दी करे, वहां जीना मुश्किल हो गए बोल के राहुल गांधी साहब बोलते हैं। लेकिन रेवंत रेड्डी साहब बोलते हैं कि मोदी साहब बड़े भाई हमारा तेलंगाना को भी गुजरात जैसा मॉडल बनाओ। बोले तो तुम क्या करना चाहते हैं तेलंगाना में? गुजरात का मॉडल बोले तो यहाँ फिर फसादी होना क्या? यहाँ भी तो गुजरात में गोधरा में जैसा काम हो ऐसे काम यहाँ भी करना चाह रहे क्या? ये कहीं का मॉडल है? राहुल साहब गुजरात मॉडल फेल्यूर बोलते हैं, लेकिन रेवंत साहब गुजरात मॉडल सुपर है, हम भी ऐसा करना चाहते हैं बोलते हैं। अब लोग समझना है, अब कौन कांग्रेस कौन बीजेपी से मिलावट है? या रेवंत रेड्डी मिल गए या कौन मिल गए? अब बीजेपी से कोई लड़ाई कर सकते हैं वो केसीआर है, वो बीआरएस पार्टी है। अगर से कोई सेक्युलर लीडर है वो केसीआर है, वो बीआरएस पार्टी है। हम सेक्युलरिज्म को आगे लेके गए। कोई सोचे 200 से ज्यादा माइनॉरिटी रेजिडेंशियल स्कूल्स और कॉलेजेस लगा के इंग्लिश मीडियम में आपके बच्चों को केसीआर साहब ने पढ़ाया। पूरा दुनिया में पहली बार इमाम मोज़म साहब को कोई तनख्वाह दिए हैं वो सिर्फ केसीआर साहब ने दिया है। पूरा दुनिया में रमजान के महीने में हुकूमत के तरफ से कोई इफ्तार दिया है वो सिर्फ केसीआर साहब ने दिया है और कोई नहीं दिया। कौन मुसलमानों का दोस्त है कौन दुश्मन है आप लोग समझना चाहिए। केसीआर साहब हिंदुओं का दोस्त है, मुसलमानों का दोस्त है, क्रिश्चियन का दोस्त है, हर कोई का दोस्त है। आज हमारे भाइयों से मैं बोलना चाहता हूं, स्वतंत्र देश में अगर से कोई कैबिनेट में कोई सरकार में माइनॉरिटी मिनिस्टर नहीं है बोले तो सिर्फ रेवंत रेड्डी के हुकूमत में माइनॉरिटी का मिनिस्टर नहीं है। इसके पहले कभी भी अपने राज्य में कोई गवर्नमेंट में भी माइनॉरिटी मिनिस्टर न रहे। అంటే ఎప్పుడైనా ఉన్నాడు మైనారిటీ मिनिस्टर नहीं रहे तो कैबिनेट है नहीं। पहली बार आज कैबिनेट में माइनॉरिटीज को जगह नहीं मिला। ये बात भी हमारे माइनॉरिटी सोच रहे हैं। तुम्हारा एक मुसलमान नहीं मिला क्या? केसीआर साहब तो डिप्टी सीएम दिए, होम मिनिस्टर दिए, रेवेन्यू मिनिस्टर दिए, लेकिन आज कांग्रेस वाले बोलते ज्यादा, करने में क्या हो रहा है? क्यों नहीं दिए? क्या एक मुसलमान पूरी तेलंगाना में मिनिस्टर बनाने के काबिल आप लोगों को नहीं दिख रहा क्या? इसका क्या जवाब देंगे कांग्रेस पार्टी में? मैं पूछना चाहता हूं। आप बोले आपके मैनिफेस्टो में 4000 करोड़ रुपया हम बजट में देंगे, कितना दिए? तुम्हारा मैनिफेस्टो में आप बोले माइनॉरिटीज के लिए हम 4000 करोड़ बजट लगाएंगे, लेकिन आज रखा है सिर्फ 2200 करोड़ रुपए। यहां भी धोखा दी। शादी मुबारक में 1 तुला सोना भी देते बोले, कहां गए सोना? सोना गया, शादी मुबारक का चेक भी नहीं आ रहा। आज जो केसीआर साहब ने 1 लाख रुपया दे रहा था, अब आजकल वो भी बंद हो गए। सोना गया, शादी मुबारक का चेक भी नहीं आ रहा। आज कितने बात आप बोले, बोला तो है, क्या बोलते हैं बोलने में जा रहा है, करने में तो आपका हाथ नहीं आ रहा। अरे भाई ये तो रमजान का महीना है, आप बोले इमाम मोज़म साहब का तनख्वाह डबल करेंगे बोल के बोले, डबल का बात भूल ही गए। कम से कम वो असल जो केसीआर साहब दे रहा था वो भी नहीं आ रहा। तो 3 महीना हो गया, 3 महीने से हमारा इमाम मोज़म साहब लोगों का आज जो तनख्वाह मिल रहा था वो भी नहीं मिल रहा है। ऐसा कभी हुआ? जब भी केसीआर साहब थे गरीबों के लिए रमजान का तोहफा बेचते थे, इमाम मोज़म साहब लोगों का पूरा तनख्वाह देते थे। ये हुकूमत तो सोच रहा भी नहीं। आप 4000 करोड़ में धोखा, तोहफा देने में धोखा, और आप सोना देने में भी धोखा। हर कम से कम मिनिस्टर भी नहीं दिए आप लोग। ये बात आप लोग सोचना चाहिए। आज बात खुला हो गए, कौन बीजेपी से दोस्ताना कर रहा, आज कौन बीजेपी से लड़ाई कर रहे।
आज बात खुला खुला हो गया कविता जी का अरेस्ट होने के बाद। अगर से कोई बीजेपी से टकरा रहे हैं, लड़ रहे हैं, वो केसीआर साहब, वो बीआरएस पार्टी है। हम पक्का सेक्युलर पार्टी हैं। मैं एक ही आप सबसे गुजारिश करना चाहता हूं, मेरठ में तो कांग्रेस को कोई कैंडिडेट है नहीं, वो लोगों को कैंडिडेट नहीं मिल रहा, वो लोग सर्वे कर लिए पीछे भाग जा रहे, वो तीसरा जगह में है, या तो कांग्रेस जीतता नहीं बोल के भागते जा रहे हैं। मैं इसलिए हमारे मुसलमान बहनों, भाइयों, बुजुर्गों, मेरठ में अगर से बीजेपी को हराना है, आप सब लोग कांग्रेस को वोट मत दीजिए, बीआरएस को वोट देके आज सेक्युलरिज्म को आप बचाना चाहिए। अगर से कांग्रेस को वोट दिए वो मोरी में पहुंच जाएगा, वो बीजेपी को फायदा होगा। मेरठ में जीतने वाला पार्टी है बीआरएस पार्टी। एक अच्छा सेक्युलर कैंडिडेट वेंकटराम रेड्डी साहब को केसीआर साहब ने टिकट दिया। आप सबसे मैं गुजारिश करना चाहता हूं, आप सोचिए, सोच के एक सेक्युलर लीडर, सेक्युलर पार्टी बीआरएस को आप इस पार्लियामेंट इलेक्शन में मदद दी। क्यों बोले तो यहां तो कांग्रेस है नहीं, पूरे 7 सीटों में एक ही सीट कांग्रेस जीता, वो भी थोड़ी मेजॉरिटी से जीता है। सो किसी हाल में हम पहले से भी या बीआरएस से जीते, अभी भी बीआरएस जीतेगा। सो हमारे मुसलमान भाइयों, बुजुर्गों, जरूर आप लोग चर्चा करिए, सोचिए, इस इलेक्शन में बीआरएस पार्टी का तायद करिए। क्यों बोले तो कांग्रेस को डालने में बीजेपी को कुछ फायदा बन सकता है, ये नहीं होना चाहिए। आप सब लोग सोचिए, सोच के इस इलेक्शन में हमारे बीआरएस पार्टी को कार के निशान पे वोट देना बोल के आप सबसे गुजारिश करना चाहता हूँ। ठीक है भाई, उर्दू प्रेस अच्छा लिखना आप लोगों के लिए मैं फर्स्ट टाइम पहली बार बात कर रहा हूँ। ये बात कहीं नहीं बोला, मैं पूरा अखबार में देखता हूँ आप लोग